నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం పౌర్ణమి పూజలు భక్తులకు సందడి. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొలుసు పార్థసారథి. ట్రాఫిక్ కానిస్టేబుల్గా మారిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు పట్టణంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన ఎమ్మెల్యే. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం చీరాల సెంటర్లో అటుగా వెళ్తూ అక్కడ స్తంభించిన ట్రాఫిక్ ని చూసి వెంటనే కారు దిగి ట్రాఫిక్ పోలీస్ లాగా అన్ని వాహనాలను ట్రాఫిక్ క్లియర్ చేసి శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఇక అనంతరం అక్కడ ఉన్న అన్ని షాప్స్ తిరుగుతూ ఇక నుంచి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఒక వారం రోడ్డుకి ఒక సైడు, ఇంకొక వారం మరొక సైడు అన్ని వెహికల్స్ పార్క్ చేసుకోవాలని ఆదేశించారు. భూమి ధరలు పెరుగుతుండటంతో కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఒక ప్రబుద్ధుడు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాల్వను సైతం కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక రెవెన్యూ అధికారులు కబ్జాకి గురైన స్థలాన్ని పరిశీలించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే తప్పకుండా శిక్షిస్తారని వారు హెచ్చరించారు. కాలువ ఆక్రమించి ఇక్కడ కట్టారనేసి పలువురు ఆరోపణలు వస్తున్నాయండి. వీళ్ళు కట్టే పునాది ఆక్రమణ మరి ఈ ఆక్రమణదారుని చర్యలు ఏమైనా తీసుకుంటున్నారండి? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం ఖైరగూడ లక్ష్మీపూర్ గ్రామ శివారులో పిడుగుపాటుకు 7 ఆవులు మృతి చెందాయి. 2 చెట్లు నేలకు ఒరిగాయి. ఇక సమీపంలోని అటవీ ప్రాంతంలో మేతకెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఇక పిడుగు పశువుల మందపై పడడంతో ప్రమాదం చోటు చేసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు 31 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. నూజివీడు పట్టణం, నూజివీడు మండలం, అగిరిపల్లి, ముసునూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు మంత్రి పార్థసారథి పంపిణీ చేశారు. అనంతరం తమ సమస్యలను తీర్చాలంటూ వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి తక్షణమే సంబంధిత అధికారులతో ఫోన్లో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో నగదు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం నోములు నోచుకున్న మహిళలు పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి వారి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి బి వాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు మరియు దేవస్థానం వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో వరలక్ష్మి నోములు నోచుకున్న మహిళా భక్తులు పాల్గొన్నారు. కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత
సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నది. అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కనుమరుగవుతున్న తరుణంలో తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎన్ శివరామకృష్ణ కర్నూలు నగరంలోని ఏపీ టూరిజం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఎస్సీ హెచ్&HE 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులకు ఇంటర్ 40% మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థికి ఈ కోర్సులో దరఖాస్తు చేసుకుంటకు అవకాశం కలదని వారు తెలియజేశారు. ఫుడ్ సర్వీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ ప్రొడక్షన్ కోర్సులు విద్యార్థులకు నేర్పించి 4 నెలల్లో ప్రముఖ 5 స్టార్ హోటల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందని, అనంతరం ట్రైనింగుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ హోటళ్లలో ప్రముఖ 5 స్టార్ హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని ఎన్ శివరామకృష్ణ చౌదరి అన్నారు. మరి ఆఫీసర్స్, ఏపీస్ అందరికీ మరి విషెస్ తెలియజేస్తూ ఈరోజు మరి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కొరకు పత్రికా ప్రకటన ఇస్తున్నారు. దాని వివరాలన్నీ కూడా మరి అక్కడ ఆ కాలేజ్లో వర్క్ చేస్తున్నటువంటి మరి లెక్చరర్ గారు శివాజీ గారు మనకు అన్నీ కూడా తెలియజేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలోని చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ జాయిన్ అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ కోర్సెస్, స్కిల్డ్ కోర్సెస్ కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్గా పిల్లలు కూడా మరి జాయిన్ అవుతుంటారు. అండ్ ఇంకొకటి బెనిఫిషరీ ఇష్యూ ఏంటి అంటే మరి అనేక మంచి పోస్టులు రావడం జరుగుతుంది. రైల్వేస్లోనైనా మరి రెప్యూటెడ్ 5 స్టార్ హోటల్స్ అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా వారికి జాబ్ పర్పస్కి ఈ కోర్సెస్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి మరి వీటి గురించి ఇంకా వివరాలు తెలియజేయడానికి మరి శివాజీ సార్ గారు ఉన్న మన స్టేట్లో ఉన్నది ఏకైక హోటల్ మేనేజ్మెంట్ కాలేజు. సో ఇక్కడ మనం వచ్చేసి 2025కి 26కి అడ్మిషన్స్ కొరకు కాల్ ఫర్ చేస్తున్నాము. బీఎస్సీ హెచ్హెచ్ఏ, బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇది 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు. ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఫుడ్ ప్రొడక్షన్ అంటే కిచెను, F&B సర్వీస్ అంటే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్ అంటే మామూలుగా జనరల్గా రూమ్స్ని ఎలా రెడీ చేయాలి అంటే మన నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్లో వచ్చేసి మన నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్, దాంతోపాటు వచ్చేసి బేకరీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్కి ఇవి కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ టెక్నిసరీ. ఇది వచ్చేసి ఏంటంటే బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు కానీ 10th మినిమం 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, ఎవ్రీడే వాళ్ళకి ప్రాక్టికల్ కోర్సెస్ ఉంటాయి. అంటే దీంట్లో వచ్చేసి 3 కోర్స్ మెనూ ఉంటుంది. ఒక స్టార్టర్, ఒక సూపు, ఒక మెయిన్ కోర్సు, ఒక అకంపెనిమెంట్, ఒక డెజర్ట్. అంటే హోటల్ ప్రకారంగా మెనూ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసి దాని వాల్యూస్, న్యూట్రిషనల్ వాల్యూస్, దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, దాని గెస్ట్కి ఏ టెంపరేచర్లో సర్వీస్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పబడుతుంది క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. దీని డ్యూరేషన్ వచ్చేసి 1.5 year. 1 year వచ్చేసి 2 సెమిస్టర్స్ ఉంటాయి. క్లాస్ టీచింగ్ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ అవర్స్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెక్షన్లో థియరిటికల్ పార్ట్ ఉంటుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత 4 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తాము. త్రూఅవుట్ ఇండియా తాజ్ హోటల్స్, రాడిసన్ బ్లూ, మ్యారియట్స్, ఒబ్రాయ్స్, లెమన్ ట్రీ, ఇవన్నీ వేరియస్ హోటల్స్లో వాళ్ళ చాయిస్ అంటే స్టూడెంట్స్ చాయిస్ అనమాట. అంటే ప్లేస్ వాళ్ళ చాయిస్, హోటల్స్ వాళ్ళ చాయిస్. మనం కాల్ ఫర్ చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ పంపిస్తాం. ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్లస్ వాళ్ళకు. కూటమి ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందని వైకాపా బీసీ విభాగపు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు బబ్బులు కర్నూలులో తెలిపారు. గురువారం కర్నూలు నగరంలోని బిర్లా గేట్లో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో ఓటమి భయంతోనే కూటమి నేతలు వైకాపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూటమి నేతలు పన్నాగం పన్నారు అని చెప్పారు. టీడీపీ గుండాలు కలిసి 1500 మంది కలిసి అందరూ దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. మేము ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని.
అదే కడప డిఐజీ గారు ఏమన్నారు, ప్రాణాలతో మా వాళ్ళు ఉండబట్టే ప్రాణాలతో పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడేటోళ్ళు డిఐజీ గారు అట్లా మాట్లాడితే ఇంకా ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు జనాల్ని కాపాడుతుందని. రామారావు గారు బీసీల పక్షపాతని చెప్పుకునే పార్టీ. ఎప్పుడైతే నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిందో అప్పటి నుంచి బీసీల పైన దాడులు చేయడం పాతకాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి వైసీపీ నాయకులని, వైసీపీ కార్యకర్తల్ని భయాందోళన గురి చేయడానికి వీరు ప్రయత్నము. పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ల కార్యక్రమంలో ప్రచార కార్యక్రమం ఉంది. అక్కడ రమేష్ యాదవ్ పోయిన గ్రామంలో బీసీలు అధికంగా ఉన్నారు, అక్కడ బలమైన ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ ఓట్లు పడకూడదని, వాళ్ళకి ఎట్లా ఓట్లు పడవు, ఓటమి పాలవుతారనే అసూయతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ పైనే దాడి చేసినారంటే సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం గ్యారెంటీ ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటారు ఇటువంటి దాడులు జరగడానికి గల కారణం ఏమంటారు? కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఫెయిల్యూర్ అయ్యింది, రాష్ట్ర అభివృద్ధికి ఫెయిల్యూర్ అయ్యింది, ప్రజాదరణ కోల్పోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వచ్చినా వేల మంది. నాగర్ కర్నూలు జిల్లా బంగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని విధుల నిర్వహణ, వైద్య సిబ్బంది హాజరు లాంటి అంశాలను సమీక్షించారు. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలపై అవగాహన కలిగించాలని, సాధారణ ప్రసవాలు ఆరోగ్య కేంద్రంలోనే చేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోమన్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైద్య విధులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని వారన్నారు. నిజం చెప్పాలి. అంటే ఒకటే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. పెడన పట్టణంలోని 12వ వార్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బంగ్లా స్కూల్, బల్లిపర్రు గురుకుల పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి రికార్డులు, రిజిస్టర్ల వెరిఫై చేశారు. రైసు, గుడ్లు, చిక్కీ స్టాక్ను వెరిఫై చేయించారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. నాదే లైఫ్ నిరసనంగా తీసుకోండి చెప్తాను వీళ్ళకి. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో యథేచ్ఛగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం పట్టణంలోని ఆల్ఫా న్యూ క్యాంపస్ సమీపంలో వెంకటేశ్వర నగర్లో ఆర్మీ జవాన్ కారుమూరి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లగా రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేటు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 50,000 రూపాయల నగదు, సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 20 తులాల వెండి అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా చేపట్టిన ఖమ్మం ఎస్ఐ నరసింహారావు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం పౌర్ణమి పూజలు, భక్తులకు సందడి. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి కొలుసు పార్థసారథి.
ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు పట్టణంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసిన ఎమ్మెల్యే. ఇవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.